స్కూల్ కాలేజీలో చేరుతాం, చదువు నేర్చుకుంటాం, ఎక్కడో ఓ చోట ఉద్యోగంలో చేరుతాం లేదా ఉపాధి వెతుక్కుంటాం. మనం ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా జీవితాన్నిచ్చిన స్కూల్ కాలేజీపై మాత్రం అభిమానం అలాగే ఉంటుంది. అలాంటి అభిమానాన్ని కాలేజీకి వసతులు కల్పించడం ద్వారా చాటుకున్నారు బాపట్ల వ్యవసాయ కళాశాల పూర్వ విద్యార్థులు. బాపట్ల వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేసి 81 సంవత్సరాలు పూర్తవుతుంది. 1983లో ఇదే కాలేజీలో అగ్రికల్చర్ బీఎస్సీ చదువుకున్న విద్యార్థులు 13 లక్షలకు పైగా వెచ్చించి పాథాలజీ విభాగంలో ప్లాంట్ హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేశారు. మొక్కల అనారోగ్య పరిస్థితిని, అందుకు కారణాలు నిర్ధారించే ఈ ల్యాబ్కు అవసరమైన పరికరాలను, ఎల్సీడీ తెరలను అందించారు. అప్పటి బ్యాచ్లో డిగ్రీ చదివి తర్వాత ఇదే కాలేజీలో పనిచేసిన టి శ్రీనివాస్ ఇటీవల మరణించడంతో ఆయన స్మృతిపథంగా ల్యాబ్ను ఆయనకు అంకితం చేశారు. వ్యవసాయ కళాశాల గోల్డెన్ జూబ్లీ సందర్భంగా ఉత్సవాల కోసం పూర్వ విద్యార్థులు నిధులు సమకూర్చారు. అందులో 9 లక్షలు మిగలటంతో ఆ డబ్బు వెచ్చించి అగ్రి దీక్ష భవన్లో ఫర్నిచర్ ఏర్పాటు చేశారు. ఇదే స్ఫూర్తితో 1973 బ్యాచ్ విద్యార్థులు 23 లక్షలతో 150 సీట్లతో మినీ ఆడిటోరియం నిర్మించేందుకు ముందుకు వచ్చారు. ఆ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. మన రాష్ట్రంలో 1945లో అగ్రికల్చర్ కాలేజ్ బాపట్లో పెట్టి ఇప్పటికి కొన్ని వేల మంది పట్టభద్రులుగాను ఎంఎస్సీలు పిహెచ్డీ చేసి ఈ దేశ ఆహార భద్రతతో పాటు అటు పాలసీ మేకర్స్ గాను, పొలిటీషియన్స్ గాను, ఐఏఎస్లు గాను, ఐపీఎస్లు గాను, అలాగే ఇండస్ట్రీలోను అనేక రంగాల్లో ఒక ప్రముఖ పాత్ర వహించినటువంటి హిస్టరీ ఈ అగ్రికల్చర్ కాలేజ్ బాపట్లకు ఉంది. ఇప్పుడు 81వ సంవత్సరం ఫౌండేషన్ డే సందర్భంగా ఇక్కడ కొన్ని ఫెసిలిటీస్ పూర్వ విద్యార్థులు ఏదైతే గోల్డెన్ జూబ్లీ అలుమనీ అసోసియేషన్ ఎవరు ఉన్నారో వాళ్ళు అనేక ఫండ్స్ అప్పుడు కలెక్ట్ చేసి మిగిలిన డబ్బులతోటి ఇక్కడ అనేక రకాల ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం భాగంగా ఈరోజు అగ్రి దీక్ష హాల్ కూడా ఈరోజు మనం ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ స్టూడెంట్స్ కూర్చొని బాగా లెర్నింగ్ ప్రాసెస్ కానీ ఏదైనా చేయటానికి మంచి ఫెసిలిటీ వారు ఆ మిగిలినటువంటి డబ్బులతో చేయటం, అలాగే అనేక కార్యక్రమాలు కూడా ఇక్కడ ఇందాక సెరికల్చర్ ల్యాబ్ ఐసీఆర్ వాళ్ళు ఇచ్చినటువంటి ఫండ్స్ తోటి ఈ సెరికల్చర్ ల్యాబ్ కూడా చేశాం. అది ఈఎల్పి కింద స్టూడెంట్స్ వాళ్ళు లెర్న్ చేసుకుని అక్కడ ప్రాక్టికల్గా చేయటానికి కూడా ఆ ఫెసిలిటీ కూడా అక్కడ చేయటం జరిగింది. అలాగే మీకు తెలుసు ఇక్కడ మా పూర్వ విద్యార్థి 1983 బ్యాచ్ డాక్టర్ తుమ్మాడి శ్రీనివాసు అకాల మరణం చెందాడు. అతను కూడా ఈ యూనివర్సిటీ ముఖ్యంగా బాపట్ల నుంచి వచ్చినటువంటి విద్యార్థి. అతని పేరు మీద కూడా అనేక మంది దాతలు మనకి ఫండ్స్ ఇవ్వటం, దాంతో అగ్రి క్లినిక్ ల్యాబ్ ఒకటి పెథాలజీ కింద కూడా ఇవ్వటం జరిగింది. దాన్ని కూడా ఓపెన్ చేస్తున్నాం.